డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఔత్సాహిక నాటక రంగంలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. కంటిన్యూ చేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి బ్యాంక్ టెస్ట్ పాస్ అయ్యి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇక అందుకని నాకు ఎక్కడ నా కుటుంబం నుంచి కానీ, పెళ్ళైన తర్వాత మా భార్య నుంచి కానీ, నా పిల్లల నుంచి కానీ ఎవరి నుంచి కూడా నాటకానికి వ్యతిరేకంగా ఎవరు ఎదురు చెప్పలేదు. నన్ను ఇప్పటివరకు నా కుటుంబ సభ్యులు ఇప్పటికీ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రోత్సహించడమే కాదు, నా కుటుంబ సభ్యుల్లో కూడా నా చిన్నాడు నాటకంలో చేశాడు, మా తమ్ముడు కూతురు నాటకాల్లో చేసింది, మా చిన్నాడికి నాకంటే ముందు నంది అవార్డు వచ్చింది, మా తమ్ముడు కూతురు కూడా తనకి సుమారు ఒక్క సంవత్సరంలో 30 అవార్డ్స్ వచ్చాయి, చైల్డ్ అవార్డ్స్, బెస్ట్ చైల్డ్ అవార్డ్స్. మా పెద్దబాబు నాటకాల్లో చేశాడు, నేను వర్క్షాప్స్ కండక్ట్ చేశాను. ఇలా అంటే నా ప్రస్థానం ఔత్సాహిక నాటక రంగంలో ఉండి ఉద్యోగం సంపాదించుకుని ఉద్యోగంతో పాటు సమానంగా కుటుంబాన్ని పోషించుకుంటూ నాటక రంగాన్ని ఇప్పటివరకు నేను నాటక రంగంలో కొనసాగుతూ ఉన్నాను.